మరణాత ఆనందమాస శుభములు మీకు, మీ కుటుంబానికి మా కుటుంబ పక్షముగా, మా సేవ కుటుంబాల పక్షంగా మీ అందరికి తెలియజేయచ్చు ఉన్నాము. పరలోకమును మనం చూచినప్పుడు దేవుని కాంతితో నిండి ఉన్నది. ప్రకటన గ్రంథములో మనం చూచినప్పుడు దేవుడే దానికి దీపము అని వ్రాయబడుట మనము చూడగలుగుచున్నాము. అనగా దేవుడే వెలుగు నింపుచున్నాడు, కాంతితో నింపుచు ఉన్నాడు. పరలోకమందు కాంతి నిండుటకు సూర్యుడైనను చంద్రుడైనను అవసరత రాని స్థితిని మనం అక్కడ చూచుచూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యమును మనం చూచినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభును గూర్చి వ్రాయబడి ఉన్న మాట, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని బిడ్డలారా, పరలోకము దేవుని కాంతితో నింపబడి ఉండగా, దేవుని వెలుగుతో నింపబడి ఉండగా, భూలోకమును మనము చూచినప్పుడు భూలోకము చీకటితో నింపబడి ఉన్నది. పాపమును చీకటితో నింపబడి ఉన్నది. పాపమును అంధకారము లోకములో నెలకొని ఉన్నది. నరుడైన వాడు ఈ చీకటి లోకములో చీకటిలోనే జీవిస్తూ చీకటిలోనే పయనించు ఉండగా నరుడు కోరుకొనుచున్నది ఏమిటి అంటే ఆ వెలుగునే. అందుకని క్రీస్తు యేసు లోకములో జన్మించినప్పుడు what we get to see, fulfilling the prophecies of the Old Testament, we get to see a star being birthed in the sky. పరలోకములో ఒక చుక్క మనకు కనబడొచ్చు ఉంది. ఆ చుక్క చేసింది ఏమిటి అనగా దారిని చూపించింది. 3 జ్ఞానులకు తూర్పు దేశము నుండి యూదా దేశములోనికి దారిని చూపించింది. వారి బాటలో వెలుగును నింపింది. ఆయన జననమందే ఒక చుక్క ఉద్భవించినట్లయితే, ఆ చుక్క వెలుగును లోకములో నింపినట్లయితే, క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు నరునిగా లోకంలోనికి వచ్చిన క్రీస్తు యేసు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఇదే అధ్యాయములోని ఆ ముందు మాటను మనం చూచినప్పుడు కలియునదేది ఆయన లేకుండా కలుగులేదు అని, అనగా కలియునుటకు సృజింపబడుటకు ఈయన పనివాడై ఉన్నాడని యోహాను తెలియచేయిచూ ఉన్నాడు. వెలుగునిచ్చు చుక్కలను కలుగు చేసిన వాడు సైతము వెలుగై ఉండగా ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. పాపము నిండిన లోకములోనికి, చీకటి నిండిన లోకములోనికి క్రీస్తు యేసు వచ్చుటను బట్టి పరలోకపు వెలుగు భూలోకములోనికి వచ్చింది. అందుకని ఈరోజు చీకటిలో నివసించుచున్న వారు ఎవరైతే క్రీస్తు యేసును వారి హృదయములో జన్మింప చేసుకున్నారో వారిలోనికి దేవుని వెలుగు వచ్చుచు ఉన్నది. చీకటిలో ఉన్నవారు ఆ చీకటి నుండి వేరు చేయబడి వెలుగులో ప్రవేశించచ్చు ఉన్నారు. అందుకని క్రిస్మస్ కాలములో we have stars outside our homes. మన ఇంటి బయట నక్షత్రములను మనం పెట్టుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే we give a message to the world saying that the light of the Lord has come into my life. నా జీవితంలోనికి దేవుని వెలుగు వచ్చింది. వెలుగై ఉన్న క్రీస్తు యేసు ప్రభు నా కుటుంబంలోనికి వచ్చాడు. I have the light of God in my life. దేవుని యొక్క వెలుగు నేను కలిగి ఉన్నానని మనము సాక్ష్యం ఇచ్చుచున్న వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు ఒకవేళ నీవు క్రీస్తు యేసుని నీ హృదయమందు నీవు జన్మింప చేసుకున్నట్లయితే, వెలుగున క్రీస్తు యేసే నీ హృదయమందు జన్మించినట్లయితే, 5వ అధ్యాయము మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్న మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదని వ్రాయబడి ఉండగా you will turn as the light of God. దేవుని వెలుగుగా లోకములో నీవు చలామణి కానై ఉన్నావు. అనేకులను వెలుగు వైపు త్రిప్పగలిగిన నక్షత్రముగా నీవు లోకములో నిలిచిండగలిగిన వాడవై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకో, నీ హృదయమందు జన్మింప చేసుకో. దేవుని వెలుగును నీవు అనుభవించడం మాత్రమే కాక అనేకులను వెలుగు చెంతకు నడిపించువానిగా నీ వాడబడనై ఉన్నావు. అటు దీవెన భాగ్యము దేవుడు ఎల్లరకు అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్. ప్రభువా, నీ వెలుగై ఉండగా లోకము చీకటితో నిండి ఉండగా ఆ చీకటి లోకములోనే తండ్రి నీవు ఉద్భవించి ఉన్నావు, వెలుగుగా జన్మించి ఉన్నావు. ఆ వెలుగు మా హృదయములో నిండినది. కానీ ఇంకను నిండవలసిన హృదయములు ఎన్నో ఉన్నాయి. ఆ హృదయములో సైతము క్రీస్తు యేసు ప్రభువా నీ వలనైన వెలుగు నింపబడ్డానికి తండ్రి మమ్మలను వెలుగుగా చేసి ఉన్నావు. ఈ క్రిస్మస్ కాలములో
తండ్రి నీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చి నీ వెలుగును అనేకుల హృదయంలోనికి తీసుకువెళ్ళలాగున తండ్రి ముందు నిన్ను మా హృదయంలో నిలుపుకొని వెలుగుతో నింపబడి ఉన్నటకు సహాయము చేయమని ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దేవుడు మీ ಎಲ್ಲರನ್ನು దీవించును గాక.